ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. 86వ కీర్తన 7వ వాక్యాన్ని చదువుదాం. 86వ కీర్తన 7వ వాక్యాన్ని చదువుకుందాం. నీవు నాకు ఉత్తరమిచ్చు వాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టేదను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి. మరి ఈ కీర్తన దావీదు మహారాజు రాసినట్లుగా మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. నా దేవుని బిడ్డలారా, నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు. ఎవరు మనకు ఉత్తరమిచ్చువారు? ఆపత్కాలంలో కానివ్వండి, శ్రమల దినాలలో కానివ్వండి, ఇదిగో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము వారితో పంచుకున్నటువంటి ఆ యొక్క బాధను బట్టి మనకు ఎవరు రిప్లై ఇవ్వగలరు, ఎవరు మనకు ఉత్తరం ఇవ్వగలరు, ఎవరు మనకు సమాధానం ఇవ్వగలరు అని అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఇదిగో మనకున్నటువంటి ఆ యొక్క పరిస్థితులకు ఏ ఒక్కరు కూడా మనకు సమాధానకర్తలు ఈ భూమి మీద లేరండి. కానీ ప్రభు అంటాడు, ఇదిగో దావీదు విషయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన దావీదు కట ఇదిగో ప్రభువు ఉత్తరమిచ్చువాడట. హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు, నీవు నాకు సమాధానం ఇచ్చువాడవు, నీవు నాకు జవాబిచ్చువాడవు, నీవు ఇదిగో నాకు ప్రతి సమస్యలో కూడా నీవే నా పక్షముగా నిలిచినటువంటి దేవుడవు. కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. హల్లెలూయా. నా ఆపత్కాలంలో నీకే నేను మొరపెడతాను, నీకే నేను విజ్ఞాపన చేస్తాను, నీకే నేను ప్రార్థన చేస్తాను, నీ పాదాలే నేను పట్టుకుంటాను, నీ సన్నిధికే నేను వస్తాను. ఇదిగో నిన్ను విడిచి నేను ఉండను. ఎందుకనంటే నా ఆపత్కాలంలో నీకన్నా మరి గొప్పవారు నాకు ఎవరు లేరు. నా దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యమును మనము ఆలోచించినప్పుడు మరి నీ ఆపత్కాలమందు ఎవరి వైపు చూస్తున్నావు? నీ ఆపత్కాల దినాలలో, నీ శ్రమల దినాలలో, నీ శోధనల్లో నువ్వు ఎవరి వైపు చూస్తూ ఉన్నావు? మనుషుల వైపు చూస్తున్నావా? రక్త సంబంధాలనే బంధాల వైపు చూస్తున్నావా? ప్రాణ స్నేహితులనే ఫ్రెండ్షిప్ వైపు చూస్తున్నావా? ఎవరి వైపు చూస్తున్నావు? ఒకవేళ నువ్వు చూసినా వారి దగ్గర ఏదో నీకు దొరుకుతుందని నువ్వు ఆశ పెట్టుకున్నా వారు నీకు ఉత్తరం ఇచ్చేవారు కాదు, జవాబు ఇచ్చేవారు కాదు, నీకు శ్రమలో నీ యొక్క బాధలో నిలిచి ఉండేవారు కాదు. కానీ ఎవరు ఉంటారండి? నా బాధలో నాతో పాటు ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే ఈ దినాన ఇదిగో నేను ప్రకటిస్తున్నటువంటి యేసు అనబడుతున్న ఆయన నీ పక్షముగా నిలిచేవాడు. హల్లెలూయా. నీ పక్షముగా ఆయన నిలిచేవాడు. కనుక నా దేవుని బిడ్డలారా గమనించండి, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీ జీవితాలలో ఇదిగో ప్రభు నీకు ఉత్తరం ఇచ్చువాడని నీవు గ్రహించాలి. ప్రభువు మాత్రమే నీకు ఉత్తరం ఇచ్చువాడు. కనుక నీ ఆపత్కాలములో ఆయనకి నువ్వు మొరపెట్టేటట్లుగా నీవు మారాలి. ఆ దశగా నువ్వు నడిపించబడినప్పుడు శ్రమ, శోధన, బాధలు, కన్నీళ్ళు అన్నిటిలో నుంచి కూడా ఇదిగో నీవు ఒక నెమ్మదిని పొందుకుంటావు. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి అయ్యా, ఈ ఉదయకాలమందు ఈ యొక్క కృపా వార్తను నా ప్రభా అయ్యా నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన ఈ కృప కొరకే స్తోత్రాలు. నిజమే ప్రభువా, మా ఆపత్కాలములో మేము మొరపెట్టినప్పుడు నువ్వు ఉత్తరమిచ్చు దేవుడు. కనుక ఇదిగోనైనా ఎంతమంది అయితే నీకు మొరపెడుతున్నారో, వాక్యం విన్నటువంటి బిడ్డలు మొరపెడుతూ ఉండగా వారి జీవితాలలో కార్యము జరుగునుగాక, వారి జీవితాలలో అద్భుతం జరుగునుగాక, ఆగిపోయిన ప్రతి పని మీరు ప్రారంభించుదురుగాక. నీకు స్తోత్రాలు. మీరే ఉత్తరం ఇచ్చి సమాధానం ఇచ్చి అయా నీ బిడ్డలకు నైనా అయా సమాధానాలతో నింపమని యేసునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.